హలో గాయ్స్, మీ డేంజర్ గర్ల్ ఏంటి తింటున్నాను అనుకుంటున్నారా? మనమైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే బెండకాయని బాగా వాష్ చేసేసుకొని తర్వాత ఏదైనా క్లాత్ తీసేసుకొని వాటికి చెమ్మ లేకుండా నీట్గా తుడిచేసి తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇట్లాగ ఎందుకు చేయాలంటే జిగడుగా ఉంటుంది కదా, అట్లాగా లేకుండా ఉండడానికి. తర్వాత కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు అవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అంతే, బాగా నీట్గా ఫ్రై అయిపోతాయి. నాకైతే బెండకాయ కర్రీ కన్నా ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం, ఎక్కువగా తింటాను, రోజు పెట్టినా తింటాను. ఆ తర్వాత బాగా డీప్గా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ధనియాల పొడి వేసేసి వేడి వేడి బెండకాయల ఫ్రై రెడీ. ఈ పచ్చడి అయితే మా అమ్మ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.